వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీ నియర్ బై త్రిప్లెక్స్ హౌస్. ఇది త్రిప్లెక్స్ అంటే కింద సింగిల్ బెడ్రూము, పైన సింగిల్ బెడ్రూమ్ ప్లస్ కిచెను, మళ్ళీ పైన డబుల్ బెడ్రూమ్. సో దీన్ని అట్లాంటి వాటిని త్రిప్లెక్స్ హౌసెస్ అంటారు. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 125 స్క్వేర్ యార్డ్స్. పక్క పక్కన ఇల్లు, 2 ఇల్లులు ఉన్నాయి. 2 హౌసెస్ అవైలబుల్. ఇది 125 స్క్వేర్ యార్డ్స్. 125. ఒకటేమో ఈస్ట్ సౌత్ కార్నర్, ఒకటేమో ఈస్ట్. 2 హౌసెస్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను, చూపిస్తాను క్లియర్గా. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నామండి. ఇది పార్కింగ్ ఏరియా. 2 కార్స్ మినిమం పార్క్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. 2 కార్స్ మినిమం పార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 95% కంప్లీట్ అయిపోయింది హౌస్. 95% కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో ఇంటర్నల్ లిఫ్ట్ కూడా ఉందండి. ఇంటర్నల్ లిఫ్ట్ కూడా ఉంది. ఇది ఈశాన్య మూల సంప్ అండి. ఇది సంపు. ఇది ఈశాన్య మూల బోర్ ఇచ్చారండి. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉందండి. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. ఇది ఒరిజినల్ టేక్ అండి. ఆఫ్రికన్ టేక్. ఇది ఆఫ్రికన్ టేక్ అండి. ఇది ఓకే. ఇంట్లో మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వేసారండి. చూడండి, ఇది హాలు. ఇది హాల్ అవుతుందండి. ఈ ఏరియా హాల్ చూడండి, విత్ ఫాల్ సీలింగ్ హాలు. ఇక్కడ చూడండి, ఇది లిఫ్ట్ ఏరియా అండి. నేను చెప్పాను కదా. సో ఇక్కడ లిఫ్ట్ పెట్టారు, ఆల్రెడీ లిఫ్ట్ పెట్టేశారండి. సో కింద సింగిల్ బెడ్రూమ్ చెప్పాను కదండి. కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేటప్పుడు స్లైడింగ్ డోర్స్, యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అండి. లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తారండి. మొత్తం యూపీవీసీ స్లైడింగ్ డోర్స్. వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. దీని పక్క ఇల్లు ఈస్ట్ ఫేసింగ్. సేమ్ హౌస్, 125 స్క్వేర్ యార్డ్స్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోంచి మనం పైకి వెళ్తున్నాం. ఓకే, పై స్టెప్స్ వెళ్తున్నామండి. దీనికి చెప్పాను కదా, లిఫ్ట్ కూడా ఉంది. స్టెప్స్కి గ్రానైట్ వేశారు. ఓకేనండి. స్టెప్స్ ఎక్కాలని రూల్ ఏం లేదండి. మనకు లిఫ్ట్ కూడా ఉంది. ఓకే, ఇది ఒక హాల్ లాగా. సో ఇక్కడి నుంచి హాల్లోంచి ఈశాన్య మూల వచ్చేటప్పటికి మళ్ళీ కిచెన్ ఇచ్చారు. కిచెను ప్లస్ దేవుడు గది. ఇది దేవుడు రూము. ఇది దేవుడు రూమ్ అండి. దేవుడు రూమ్ అనుకొని కిచెన్ చూడండి, టైల్స్. కిచెన్ చాలా పెద్దదండి, చాలా పెద్ద కిచెన్. ఇదంతా కిచెన్ ఏరియానే. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కిచెన్ ఏరియా. వాటర్ కిచెన్ చేసుకోవడానికి కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు అండి మనం. టైల్స్, వెంటిలేషన్, ఫ్రంట్ ఏరియా వెంటిలేషన్. ఓకే. సో ఇక్కడి నుంచి మనము ఎక్స్టర్నల్ ఏరియా బయటకు వెళ్తున్నామండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు మనకి. సో మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఏరియాకి ఎంటర్ అవ్వచ్చు మనం. ఇది దమ్మాయిగూడ ఏరియాలో ఉంది. దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీ నియర్ బై. చూడండి, ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మళ్ళీ ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఓకే.
చుట్టుపక్కలంతా కంప్లీట్ డెవలప్డ్ ఏరియా అండి, కంప్లీట్ డెవలప్డ్ ఏరియా. ఇది డెడ్ ఎండ్ అండి, ఇది డెడ్ ఎండ్. సో అటు నుంచి మళ్ళీ వెళ్ళడం లేదు. మన పార్కింగ్ ఏరియా, మనం ఫ్రంట్ ఏరియా పెట్టుకోవచ్చు. పైనుంచి 2 కార్లు కూడా పెట్టుకోవచ్చు మనం ఈజీగా. సో మళ్ళీ లోపలికి వస్తున్నానండి. మళ్ళీ ఇది కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయింది. హాల్, కిచెన్ ఏరియా, సేమ్ లిఫ్ట్ అండి ఇక్కడ. సో కింద చూపించాను కదా లిఫ్ట్, మళ్ళీ ఇక్కడ పైకి వచ్చింది లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక సింగిల్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ ఏరియా అండి. బెడ్రూమ్ చూడండి, చాలా పెద్ద బెడ్రూమ్, ఇది విశాలమైన బెడ్రూమ్. సేమ్ వెంటిలేషన్, సేమ్ టైప్ ఆఫ్ వెంటిలేషన్. ఇక్కడ మళ్ళీ వాష్రూమ్ కూడా చాలా పెద్దది. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగు, బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగు, ఏసీ పాయింట్స్, ఇన్వర్టర్ పాయింట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. దిస్ ఈజ్ ఏసీ పాయింట్ అండి, ఇన్వర్టర్ పాయింట్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి ప్రతి ఇంట్లో. మళ్ళీ ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తున్నామండి. అంటే పైకి వెళ్ళేటప్పుడు స్విచ్ బోర్డ్స్ చూడండి. అంటే మనం పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ పైన ఏం జరుగుతుందంటే, పైన మళ్ళీ మనకు 2 బెడ్రూమ్స్ వస్తాయి, 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో ఇది సౌత్ కార్నర్ కాబట్టి మనకి వెంటిలేషన్ ఇటు నుంచి కూడా విపరీతమైన వెంటిలేషన్ అండి, మంచి వెంటిలేషన్. ఇంట్లో చూడండి లైటింగ్ ఎలా వస్తుందో, మేజర్ వెంటిలేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి మళ్ళీ హాల్, సేమ్ టైప్ ఆఫ్ హాల్. ఓకే, ఇది ఒక వాష్ బేషన్ ఏరియా. ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇది స్టెప్స్ కింద అనమాట, పైకి వెళ్ళే స్టెప్స్ కింద. ఓకే, సో కామన్గా మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. కింద 2 మాస్టర్ బెడ్రూమ్స్ చూసాం, ఇది 3rd మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. సింగిల్ కలర్ కోట్ అయిందండి, సింగిల్ కలర్ వేసారు కోటింగ్. సో మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ ఇది లిఫ్ట్ ఏరియా, సేమ్ ప్యాటర్న్ అండి, ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ సేమ్. మళ్ళీ ఇది లిఫ్ట్ ఏరియాలోంచి మళ్ళీ పక్కకి వెళ్తే మళ్ళీ ఇంకో మాస్టర్ బెడ్రూమ్. సో అరౌండ్ కింద ఒక మాస్టర్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఇది సెకండ్ ఫ్లోర్ కదా మనం చూసేది. సో సెకండ్ ఫ్లోర్లో 2 మాస్టర్ బెడ్రూమ్స్. ఓకే, మొత్తం 4 మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చాయి, 4 మాస్టర్ బెడ్రూమ్స్. ఇదంటే ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అనుకోవచ్చు, లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ కాదనుకుంటే. ఓకేనండి. సో ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం కామన్గా బయటకు వెళ్తున్నాం. సో అదొక మొత్తం 4 మాస్టర్ బెడ్రూమ్స్. చూడండి వెంటిలేషన్, ఇందాక చెప్పాను కదా వెంటిలేషన్. సో వెంటిలేషన్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్. ఇఫ్ ఇట్ ఈస్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ వద్దనుకుంటే పక్కనే ఈస్ట్ ఫేసింగ్ ఇంకో ఇల్లు ఉంది, దీని పక్కన సేమ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఇంకో ఇల్లు ఉంది. ఓకేనండి. సో మళ్ళీ బయటకు వెళ్ళేద్దాం. ఇది మళ్ళీ బయటకు వచ్చే దారి. ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్. రోడ్డు మించి అరౌండ్ 100 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు. అరౌండ్ 50 మీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంటుంది హౌస్. 50 మీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంటుంది హౌస్. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఓకే, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. నా పేరు ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, దీని డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుందండి నా ఛానల్లో, మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.